ఈరోజు కంచ కట్టన్న గారి సంస్మరణ సభకి అనేక మంది అంటే కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ గ్రామానికి రావడం అనేది నిజంగా ఆయనకున్న గొప్పతనం కావచ్చు. ఆనాటి కాలంలోనే అంటే తన సొంత సోదరిని చదివించాలని అంటే విద్యకున్న ప్రాముఖ్యత తెలియజేస్తూ ఈరోజు సమాజంలో ఒక స్థిరత్వం ఒక స్థానం కల్పించుకొని మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన సంస్మరణ సభ కూడా మరొకసారి సంస్మరణ సభలా కాకుండా అంటే దినాలు జరుపుకుంటే ఏదో బాధలో శోకంలో జరుపుకునే సభలు చేసుకుంటారు, కానీ అలా కాకుండా అది కూడా నలుగురికి సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక విద్యకి రాబోయే కాలంలో ప్రాముఖ్యత తెలియజేస్తూ ఈరోజు సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కంచ ఐలన్న గారు ఆయన సొంత సోదరుడు అయినా కూడా అంటే అన్నదమ్ముల బంధంలా కాకుండా తండ్రి కొడుకుల సొంత వ్యక్తుల్లో ఉండాల్సిన అభిమానం అవన్నీ ఈరోజు మనకి వ్యక్తమవుతున్నాయి. సో ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగా సానుభూతి తెలియజేసుకుంటూ అలాంటి వ్యక్తులని ఇక్కడికి మర్చిపోకుండా మన మధ్య లేరు కదా అక్కడికి అయిపోయింది అనుకుంటా రాబోయే తరానికి మనకంటూ వెనకబడ్డ జాతులకి ఒక స్ఫూర్తిగా నిదర్శనంగా ఆయన ఆలోచనలు ఆయన భావనలు ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడికి విచ్చేసిన అందరినీ కూడా నేను కోరడం జరిగింది. అదేవిధంగా ఒక బీసీ బిడ్డగా ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన కులస్తురాలిగా ఈరోజు నా సమాజానికి నా కులానికి న్యాయం చేసే విధంగా రాబోయే కాలంలో నేను కూడా ముందుకెళ్ళాలని వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని అడుగులేయడం మొదలుపెట్టాను. డెఫినెట్గా రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా అంటే 2వ స్థానం అంటున్నారు, వాస్తవానికి మొదటి స్థానంలోనే ఈరోజు కురవ యాదవులు ఉన్నారు. అది తెలిసే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనకి అంటే కాంగ్రెస్ పార్టీలో మాత్రమే కురువలకి అవకాశం ఇచ్చిండ్రు అసెంబ్లీ ఎలక్షన్లో. అదేవిధంగా రాబోయే కాలంలో మనకంటూ ఒక నాయకత్వం రావాలంటే మనలో ఐక్యత ముఖ్యం. అది కొంచెం కోల్పోవడం వల్లనే మనం ఇంకా వెనుకబడతనంలో ఉన్నాం. ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా అన్ని విధాలలో ఈరోజు కురువలు ఒక స్థానంలో ఉన్నారు, కానీ ఇంకా రాజకీయంగా వెనుకబడ్డం. మనము శాసించే హక్కు మనకి రావాలి, అధికారం రావాలంటే మనలో ఐక్యత రావాలి. అది వచ్చినాడు డెఫినెట్గా మనకి కంచ కట్టన్న గారు కావచ్చు, ఐలన్న గారు కావచ్చు, వాళ్ళు కోరుకునే విధంగా మన సమాజం ముందుకెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా కురవ సోదరులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. కానీ మీ సపోర్ట్తోనే మన సామాజిక వర్గం ముందుకు వస్తుంది. మీ అందరూ కూడా ఐక్యతగా ఉండాలి. నాయకుడు ఎవరన్నది ఇంపార్టెంట్ కాదు, మన నాయకత్వం ముందరికి రావడమైనా ఇంపార్టెంట్. అదే స్ఫూర్తితో ముందుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.